ఓకే. సో హాయ్ గైస్, డే 6 అండ్ ఈరోజు ఇంట్లో ఉండి చేయాల్సి వస్తుంది. అండ్ సో మీకు తెలిసే ఉంటుంది మన మైక్ అంతా ప్రాపర్గా ఒక్కోసారి సాంగ్స్ హెవీగా ఉంటే మాట్లాడేది సమ్టైమ్స్ కాపీరైట్ పడిపోతుంది. అది అందుకోసమని ఇట్లా మాట్లాడుతున్నా. సో కొంతమందికి మేజర్గా డౌట్ ఉంటుంది. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది డైలీ కంప్లీట్ చేయాలని చెప్పేసి. సో బల్క్లో బల్క్ గురించి కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ ఫేస్కి అయితే మాత్రం మ్యాండేటరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు నీ వెయిట్కి తగ్గట్టు నీ ప్రోటీన్ గోల్ ఉంటుంది. సో దాన్ని నువ్వు పర్ఫెక్ట్గా హిట్ చేయకపోతే మాత్రం సో బాడీలో ఫ్యాట్ కంటెంట్ లో ఉండేటప్పుడు నీ మజిల్ అంటే అదే లైక్ ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్గా లేకపోతే మజిల్ అనేది లాస్ అవుతుంది. సో అది మెయిన్ నువ్వు టార్గెట్ పెట్టుకోవాల్సింది. బట్ బల్క్ వచ్చేసరికి మాత్రం సో ఎవ్రీడే ప్రోటీన్ ఇంటేక్ అనేది మరీ అంత ఎక్స్ట్రీమ్గా కంప్లీట్ చేయడం ఏం లేదు. బట్ నా వరకు వస్తే సో నేను నీ ఫేస్ చేసిందే మాట్లాడతాను. సో ఎందుకంటే అది మీకు కొంచెం సెట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లో 7 డేస్ ఉంటాయి. సో 7 డేస్ ఉంటాయి. నేను సాటర్డే అండ్ మండే సో ఈ 2 డేస్లో కంప్లీట్ వెజ్ మాత్రమే ఉంటుంది. సో అది కూడా ప్రోటీన్ ఇంటేక్ 7 to 80, 100 మాత్రం క్రాస్ అవుతుంది. సో ప్రామిస్ చేసి చెప్తున్నా, 100 క్రాస్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. సో నేను ప్రోటీన్ బార్స్ తిన్నా, లైక్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తాగినా, లైక్ ఏం చేసినా సరే 100 అయితే క్రాస్ అవుతుంది. సో ఎందుకంటే సో ఇప్పుడు క్రాస్ అవ్వదని చెప్పేసి నా మజిల్ కూడా లాస్ అవుతుంది, అది నాకు తెలుసు. ఎందుకంటే సో వర్కౌట్ చేసినా సరే సో నీ ప్రోటీన్ ఇంటేక్ అనేది బల్క్ కట్ లాగా అంత చెప్తున్నా కదా. బల్క్ కట్లో ఏంటంటే లైక్ ఏంది, సో ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదు. సో ఉన్నా అది తక్కువ ఉంటుంది. సో ఒక 15% బిలో ఉంటుంది. సో కటింగ్ ప్లేస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే. బట్ ఈ బల్క్ వచ్చేసరికి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ కంటెంట్ అనేది సో కొంతమంది ఒకవేళ మెయింటెనెన్స్ చేస్తారు. సో కొంతమంది లీన్ బల్క్ చేసే వాళ్ళు ఏంటంటే సో 12 to 15%, సో ఈ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటూ మీ వాళ్ళ బాడీని తీసుకుపోతుంటారు. బట్ నా వరకు వస్తే నీ ఫ్యాట్ కంటెంట్ అనేది అంత మేజర్గా పట్టించుకోను. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం మంచిగా ఇష్టం. సో వెయిట్స్ మంచిగా పుష్ చేయాలంటే సో బాడీలో ఫ్యాట్ అనేది అవసరం బాడీకి. సో అందుకోసం ఫ్యాట్ కంటెంట్ అయితే అంత పట్టించుకోను. సో అది 20 దగ్గరికి వెళ్ళినా, 15+ వెళ్ళినా, లైక్ 22, 25, సో నెంబర్ అనేది నేను కౌంట్ చేయను. సో కట్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం అది డిఫరెంట్, అది తప్పదు. బట్ బల్క్ వచ్చేసరికి మాత్రం ఫ్యాట్ కట్టెడ్ గురించి పట్టించుకోను. కంప్లీట్ ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్గా తింటాను, వెయిట్స్ కూడా మంచిగా లిఫ్ట్ చేస్తాను. అండ్ ఇదంతా అయ్యేసరికి మనకి నైట్ కార్డియో కూడా ఉంటుంది కాబట్టి సో నాకు మంచిగా సెట్ అవుతుంది. సో టాపిక్ ప్రోటీన్ ఇంటేక్ అనేది బల్క్లోగా కంప్లీట్ చేయాలనే రూల్ ఏం లేదు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే సో మ్యాండేటరీగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అంటారు. సో చెప్తున్నాయి కదా, కటింగ్ ఫేస్కి అయితేనే సెట్ అవుతుంది. బట్ బల్క్ వచ్చేసరికి మాత్రం ఎవ్రీడే కంప్లీట్ చేయాలనే రూల్ ఏం లేదు. సో వీక్లో 7 డేస్ ఉంటాయి. సో 7 డేస్లో నేను 4 డేస్ని నా ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయను. బట్ నాకు తెలుసు 100, 150+, 150 దగ్గర అయితే ఈజీగా ఉంటుంది. సో 100 అయితే పెద్దగా క్రాస్ చేసేస్తాను, ఆ భయం అయితే లేదు. బట్ సాటర్డే మండే మాత్రం 70, 80, సో ఈ రేంజే ఉంటుంది. సో 80 కూడా సమ్ టైమ్స్ క్రాస్ అవ్వడం కష్టం. సో ఎందుకంటే నాన్ వెజ్ అనేది మన తెలుగు స్టేట్లో కష్టం. అండ్ మనల్ని కూడా కొంచెం దేవుణ్ణి మంచిగా నమ్ముతారు కాబట్టి సో మనం కూడా కొంచెం లైక్ ఏంది మన నాకు అర్థం అంటే నాకు చెప్పండి రావట్లేదు కానీ లైక్ మన ఓల్డ్ జనరేషన్ మనం కొంచెం ముందుకు తీసుకుపోతుంటే సో నా నెక్స్ట్ జనరేషన్ కూడా అర్థమవుతుంది అని చెప్పేసి సో వాళ్ళు కూడా మనకి స్ట్రిక్ట్గా అప్లై చేస్తారు. సాటర్డే మండే నాన్ వెజ్ తినరు. సో సమ్ టైమ్స్ కొంతమంది థర్స్డే ఫ్రైడే, కొంతమంది ఒక్కొక్కరి ఇంట్లో ఒకలా ఉంటుంది. సో అది మీరు ఎట్లా చేసుకుంటారు అనేది, ఎట్లా ఫాలో అవుతారు అనేది మీ ఇష్టం. బట్ ఏదో ఒక రోజు సో నాన్ వెజ్ తినకుండా ఉండటం ట్రై చేయండి. ఒక రోజు నాన్ వెజ్ తినకపోతే పెద్ద పీకేసింది ఏముండో నాకు తెలిసి. సో మీకు ఏ దేవుడే మంచిగా ఇష్టం ఉంటే ఆ దేవునికి ప్రేయర్ చేయండి. అండ్ ఆ రోజు కంప్లీట్గా వెజ్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. సో చెప్తున్నాయి కదా, సో మనం ఏం పెద్ద పీకేసింది ఏముండదు. సో మన డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది చికెన్ తినేసి, మటన్ తినేసి అన్నది మాత్రమే ఉండదు. కంప్లీట్ మన మైండ్ సెట్ ఉంటుంది. సో మనకి పీస్ఫుల్ మైండ్ సెట్ కావాలంటే మాత్రం సమ్ టైమ్స్ కొంతమందికి టెంపుల్కి వెళ్తే వస్తుంది, సమ్ టైమ్స్ మనం జిమ్కి వెళ్తే వస్తుంది. సో ఒక్కొక్కరికి కొంతమంది ట్రావెలింగ్
సో, అంటే లైక్ ఎవరి మైండ్ సెట్ ఎట్లా వర్క్ అయితదని మనకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అది నా వరకొస్తే మాత్రం సమ్‌టైమ్స్ నేను టెంపుల్స్‌లో ఉండేటప్పుడు నాకు ఒక పీస్‌ఫుల్ మైండ్ అయితే ఉంటది. అండ్ జిమ్‌లో ఉండేటప్పుడు. సో, మిగతా రిమైనింగ్ టైమ్స్‌లో ఏదో తిరుగుతూనే ఉంటది. సో, అది సెకండరీ. బట్ సమ్‌టైమ్స్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే, సో, అది లాంగ్ టర్మ్‌లో సో, అట్లా అట్లా కంట్రోల్ చేసుకుంటూ పోతే, సో, ఒక రోజులో పీస్‌ఫుల్ మైండ్‌తో అయితే ఆహ్, లైఫ్‌ని లీడ్ చేస్తాం అంతే. అండ్ నన్నడిగితే ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎవ్రీడే అంత మ్యాండేటరీగా కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు బల్క్‌లో. సో, ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి అది మాట్లాడుతున్నాను. ప్రతిరోజు ప్రోటీన్ ఇంటేక్‌ని మ్యాండేటరీగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎగ్స్, చికెను మరీ అంత ఎక్స్‌ట్రీమ్‌గా తినాల్సిన అవసరం కూడా లేదు. సో, మీరు లైక్ మీకు మంచిగా ఉందంటే సో, మీరు బాడీ బిల్డింగ్ పైన నేచురల్ బాడీ బిల్డింగ్‌కి నన్నడిగితే మాత్రం సో, వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్‌ని లైక్ ప్రోటీన్ గోల్‌ని హిట్ చేయకపోయినంత మాత్రాన ఏమవ్వదు. సో, బట్ ఎవరైతే సో, మీకు అర్థమైతది. ఎవరైతే బాడీ బిల్డింగ్ ఎక్స్‌ట్రీమ్ ఫ్యాషన్‌గా పెట్టుకొని తీతుంటారు చూసావా? సో, వాళ్ళైతే తిన్నా పర్లేదు. బట్ నన్నడిగితే నేచురల్ బాడీ బిల్డింగ్ చేసేవాడికైతే మాత్రం సో, వీక్‌లో 1 ఆర్ 2 టైమ్స్ వెజ్ తినండి. అది ఇంకా మంచిది. సో, ఫైబర్ విటమిన్ ఏ అంటే లైక్ విటమిన్స్ మంచిగా దొరుకుతాయి. అండ్ ఫైబర్ కూడా మంచిగా యాడ్ అయితది వెజిటబుల్స్ నుంచి. సో, అది ప్లస్ అయితది. అండ్ మీకు కూడా కొంచెం డైజెషన్ అనేది మంచిగా వర్క్ అయితది. ఓకే. ఇంకంతకు మించి ఏం లేదు. సో, ప్రోటీన్ గోల్‌ని హిట్ చేయకపోతే మజిల్‌ని లాస్ అయిపోతాం. ఆహ్, లైక్ ఏంది ప్రోటీన్ అనేది మ్యాండేటరీ హిట్ చేయాలని చెప్పేసి సో, సోషల్ మీడియా అనేది బాగా హడావిడి చేస్తది. బట్ నేచురల్ బాడీ బిల్డింగ్‌కొస్తే మాత్రం వీక్‌లో 1 ఆర్ 2 టైమ్స్‌ని నువ్వు ప్రోటీన్ గోల్‌ని హిట్ చేయకపోయినా పర్లేదు. వెజ్ తిన్న రోజు ఇట్లా నాకు హిట్ అవ్వదు నాకు తెలుసది. అట్లా అని చెప్పేసి ప్రతిరోజు తిన్నంత మాత్రాన ఎక్స్‌ట్రీమ్ బాడీ అయితే మాత్రం షార్ట్ టర్మ్‌లో కూడా రాదు. సో, నేచురల్ బాడీ బిల్డ్ అనేది కంప్లీట్ ఒక 7, 10 ఇయర్స్ టైం పడతది. సో, ఆ టైంకి మనం మంచిగా కనిపిస్తాం. ఇప్పుడు కొంచెం మనం ఫిట్‌గా ఉంటాం. బట్ ఆ టైంకొచ్చేసరికి సో, ఎవరైతే సో, దీని గురించి రేపు మాట్లాడతాను. లైక్ ఏంది స్టెరాయిడ్స్ గురించి అండ్ నేచురల్ బాడీ బిల్డింగ్ గురించి రేపు మంచిగా మీకు మాట్లాడతాను. బట్ ఈ రోజుకొచ్చేసరికి మాత్రం ప్రోటీన్ గోల్ గురించే మాట్లాడతాను. సో, ప్రోటీన్ గోల్ అనేది అంత మ్యాండేటరీ ఏం కాదు బల్క్‌లో. ఓకే. బల్క్‌లో ప్రోటీన్ గోల్ చేయకపోతే మాత్రం మజిల్ అనేది లాస్ అవ్వదు. మీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది హై ఉండేటప్పుడు సో, 1 ఆర్ 2 టైమ్స్ మీరు తినకపోయినంత మాత్రాన ఏం కాదు. ఓకే. సో, మీరు తింటే తినొచ్చు. సో, నా వరకొస్తే ఇదే రూల్ అప్లై అయితది. సో, సాటర్‌డే, మండే నాన్ వెజ్ అనేది టచ్ చేయం. సో, అంటే ప్రోటీన్స్ తీసుకుంటాం. బట్ మరీ అంత సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 60. సో, 1.5 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకున్నా 95, 98 ఇట్లా ఉంటది. అంతే. ఆహ్, లైక్ 1:2 అట్లా తీసుకుంటే సో, 60 గ్రామ్స్ ప్రోటీన్ ఈజీగా లాస్ చేసేస్తాం. సో, ప్రోటీన్ అనేది నేను చెప్తున్నా కదా! ప్రోటీన్ అనేది పెద్ద ఎక్స్‌పెన్సివ్‌లా ఏం చూడకండి. అది జస్ట్ సింపుల్ థింగ్‌లా చూడండి. అది మీకు తర్వాత తర్వాత ఈజీ అయిపోతది అంతే. సో, 80 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటది. సో, సాటర్‌డే, మండే అంతకు మించి ఎక్కువ నేను తినను. సో, తినాలనే మైండ్ సెట్ ఉన్నా సాటర్‌డే, మండే నాన్ వెజ్ టచ్ కూడా చేయను. అంతే. అండ్ నౌ సో, ఇది మీకు అర్థమైతే ఓకే. సో, ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎవ్రీడే అంత కంప్లీట్ చేయాల్సిన మ్యాండేటరీ వర్త్ అయితే కాదు బల్క్‌లో. అండ్ బల్క్ వచ్చేసరికి సో, ప్రోటీన్ అనేది మేనేజబుల్‌గా ఉన్నా పర్లేదు. బట్ కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి వర్కౌట్ ముందు సెక్షన్ తీసుకొని మీకు ప్లస్ అయితాయి. ఓకే. అండ్ టైం అయితుంది. సో, జిమ్‌కి పోయి మాట్లాడదాం. జిమ్‌కి పోయి మాట్లాడదాం.
హలో ఓకే. అండ్ ఫైనల్లీ డే 6. సో మీరు లీన్ బల్క్ చేస్తారా దట్టి బల్క్ చేస్తారా మీ ఇష్టం, బట్ బల్క్ అనేది కంప్లీట్ మజిల్ బిల్డ్ చేసుకోవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో అది మీరు లీన్ బల్క్ చేసిన పర్లేదు, దట్టి బల్క్ చేసిన పర్లేదు, లైక్ ఎనీథింగ్ ఏం చేసినా పర్లేదు, కానీ టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి. సో ఎందుకంటే ఒక టైం వచ్చిన తర్వాత చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతావు. ఎందుకంటే సో ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ చేసిన సో అయినా బాడీ వస్తలేదు ఉందని ఒక రిగ్రెట్కి ఫీల్ అయ్యి అగైన్ నువ్వు కట్ చేస్తే మాత్రం సో రిజల్ట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా కనిపించవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చెప్తున్నా కదా, బల్క్ అనేది కంప్లీట్ మజిల్ బిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది చెప్తాను. సో దానికి మీరు ఎట్లా చేస్తారో అనేది సెకండరీ. సో లీన్ బల్క్ దట్టి బల్క్ అనేది సెకండరీ ఆప్షన్, బట్ మజిల్ బిల్డ్ చేసుకోవడం మాత్రం కంప్లీట్ బెస్ట్ వే. అది మీరు ఎట్లా చేస్తారో సెకండరీకి. ఓకే. అండ్ ఫైనల్లీ మీ బాడీ పైన అంతగా లైక్ అంత కటింగ్ ఫేస్ వచ్చేంత పంప్ అయితే కనిపించదు, అంత ఎక్స్ట్రీమ్గా కూడా కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బల్క్లో ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్గా తినండి. సో వెయిట్స్ అనేవి కూడా మీ పిఆర్ని ఎవ్రీ 2 వీక్స్కి బ్రేక్ అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో సో ఒక 3 months 4 months కంప్లీట్ అయిన తర్వాత సో ఎవ్రీ 1 monthకి అట్లా పిఆర్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఒక వెయిట్ వచ్చిన తర్వాత ఆ వెయిట్ని బ్రేక్ చేయడం అనేది కొంచెం కష్టం. సో అందుకే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో 2 వీక్స్కి 3 వీక్స్కి ఈజీగా బ్రేక్ అవుతుంది, బట్ ఒక టైం వచ్చిన తర్వాత సో బ్రేక్ చేయడం కష్టం అవుతుంది, అది మెయిన్. బట్ ఏదేమైనా పిఆర్ అనేది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వకపోతే మాత్రం సో అదే వెయిట్స్ నీకు చేయాలనిపిస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. సో బ్రేక్ అయితేనే మంచిగా సెట్ అవుతుంది. సో నీకు కూడా మంచిగా పంప్ లైక్ ఎక్స్ట్రీమ్గా కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మెయిన్. సో వాయిస్ వస్తుంది, మైక్ కూడా తెలియదు. ఓకే. సో వర్కౌట్ సెక్షన్ కూడా ఏం మాట్లాడలేదు. నౌ కార్డియో అనేది కొంతమంది అది మీ ఇష్టం, తినే ఫుడ్ పైన బేస్ అయి ఉంటుంది. సో లీన్ బల్క్ అయితే అంత ఎక్స్ట్రీమ్గా కార్డియో చేస్తున్నది, బట్ దట్టి బల్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే నేను చేయమని చెప్తాను కార్డియో. సో కార్డియో చేయకపోతే నువ్వు తిన్న ఫుడ్ని వర్కౌట్ చేసినంత మాత్రం ఈజీగా బర్న్ కాదు.
సో కార్డియో అయితే అది ప్లస్ అవుతుంది. సో నీకు కూడా ఎక్స్ట్రీమ్ ఇంకా ఫుడ్ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది, అది ప్లస్ పాయింట్. ఓకే, సో రెస్ట్ కింద సీ యూ టుమారో.